పురుషుడు అయిపోయినాడు. ఈరోజు యాంటీ క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చింది? క్రైస్తవ విరోధులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినారు? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినారు బ్రదర్? క్రైస్తవ విరోధులు ఎక్కడి నుంచి పుట్టినారు? క్రైస్తవుల్లోంచే పుట్టుకొచ్చినారు. మన దేశంలో ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తారు? నక్సలైట్లు మనలోంచే బయటకు వస్తూ ఉంటారు. ఈ రోజున బయటికి వెళ్ళి ఎలీషా గుట్టంతా బయటికి చెప్పగలిగినటువంటి వాడు ఎవరండి? గెహాజీ. ఎలీషాను అమ్ముకోగలిగినటువంటి వాడు ఎవరు? గెహాజీ. బిజినెస్, ఇదొక బిజినెస్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి ఏం చేయొచ్చు అంటండి? బిజినెస్ చేయొచ్చా చేయకూడదా? ఒకటి చేస్తున్నాడు కదా, కిందటి శుక్రవారంలో దేవుని దాస్త్రాలు చెప్తున్నారంట. ఎవడండి? బిలాము ఏం చేస్తున్నాడు? బిజినెస్ చేస్తున్నాడు. ఏంటి బిజినెస్? ఏం జరిగిందో నేను చెప్తాను. మా దేవుడిని అడిగి దాని ఫీజు ఇంత. నీకు దీవెన కావాలి, ఆయన శపించాలంటే నేను శపిస్తే వాళ్ళు ఏమైపోతారు? రాయి అయిపోతారు.